శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా కానీ కొత్త సంవత్సరం అనగానే వాళ్ళకి ఫస్ట్ వెళ్ళేది కాన్సన్ట్రేషన్ దేని మీద ఏంటంటే ఈ సంవత్సరం పంచాంగంలో ఆదాయము వ్యయము రాజ్యభుజ్యం అవమానం ఎలా ఉందని చూస్తారు. అవి కనుక చూసుకుంటే మనకి తులారాశి వారికి మనకి ప్లానటరీ పొజిషన్స్లో 5, 14, 6, 3గా ఉంది. అంటే 5 ఆదాయం అయితే వ్యయం 14 అండ్ రాజ్యపూజ్యం 6 అవమానం 3. సో ఇవి పర్లేదు, బాగానే ఉన్నాయి. అయితే ఇవి యాజ్టీజ్గా మనం ఇట్లాగే పనిచేస్తుందని రూల్ లేదండి. దీన్ని మార్చుకోవచ్చు కూడా, మనం ఇంకొంచెం అభివృద్ధి పరంగా తీసుకురావచ్చు. ఆదాయ స్థానం కనుక మీకు బాగుంటే జన్మజాతకంలో పర్సనల్ చార్ట్లో కనుక ధనాధిపతి మహాదశ లేకపోతే లాభాధిపతి మహాదశ పంచమాధిపతి మహాదశ నడిచేటప్పుడు నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ పరాభావనామ సంవత్సరంలో అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వీళ్ళకి ఫైనాన్షియల్గా ఇంకా బాగా పెరగాలి అంటే ఓం స్కందాయ నమః అనే మంత్రం ఎక్కువగా చేస్తుండాలి. వ్యయం తగ్గాలి అంటే పెసలు దానంగా ఇవ్వాలి. వీళ్ళు పెసలు దానంగా ఇవ్వడం, బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడం మంచి ఫలితం ఇస్తుంది. అయితే వీళ్ళకి పంచమ స్థానంలో రాహు ఉన్నాడండి తులవారికి. సో రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి మంచి టైం అని చెప్పుకోవచ్చు ఈ టైం తులారాశి వారికి. అండ్ అలాగే జూన్ నుంచి 2వ స్థానం అంటే దశమంలోకి గురువు వస్తూ 2వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి జూన్ నుంచి ఫైనాన్షియల్గా కానివ్వండి అండ్ కెరియర్ పరంగా కానివ్వండి ఖచ్చితంగా గోచారం అయితే అనుకూలిస్తుంది. సో అక్కడ నుంచి సపోర్టివ్గా ఉంది కెరియర్ విషయాల్లో. అండ్ 6లో శని ఉన్నందుకు ముఖ్యంగా జాబ్స్లో చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తుంది 6లో శని ఉన్నందుకు. అండ్ వీళ్ళు చేసే ఏ ప్రయత్నమైనా కానీ జూన్ లోపల చేసే ప్రయత్నాలు కూడా, అంటే ఒక అగ్రిమెంట్ అనుకోండి, గతంలో ఏదైనా చిన్న గొడవలు జరిగేది సాల్వేషన్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ నుంచి బాగున్నాయి. అయితే వీళ్ళకి ఏంటంటే జూన్ టు అక్టోబర్, నవంబర్ వరకు కెరియర్ పరంగా అవి తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా బాగుంటాయి. లాభంలో కేతువు ఉన్నాడు. సో లాభంలో కేతువు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అందులో ముఖ్యంగా ఆయుర్వేదం ఇట్లాంటి వాటిలో ఉండేటువంటి వారికి చాలా మంచిది. కొంత విదేశాల్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ వీళ్ళకి ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. అండ్ క్రియేటివ్గా చేసే ఏదైనా సరే వీళ్ళకి సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎంత దుర్గాదేవిని కనుక స్మరిస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి చెప్పాలంటే, అంత సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఉపాసనా స్థానంలో రాహు ఉన్నాడు. సో ఆ రాహుకి అధిష్టాన దేవత దుర్గా. సో ఎందుకంటే పంచమం యాక్టివ్ అయితే ఫస్ట్ ఎవరికైనా సరే ఉండకూడదని ఏది కోరుకుంటాడు? రుణం ఉండకూడదు, రోగం ఉండకూడదు, శత్రువు ఉండకూడదు. సో అది చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే సార్, కొంతమందికి వారి రాశి కానివ్వండి అవి తెలియదు. అలాంటి వారు ఎలా చూసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగా రాశి తెలియదు అని అనుకున్నారు, వాళ్ళు ఏ రాశి తెలియదు, అప్పుడు జనరల్గా చూస్తారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి తెలియని వారు ఏంటి అంటే నవంబర్ వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవడం. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్ని రాసుల వారు కొంచెం చూసుకొని చేయవలసిన సమయం ఇదంతా కూడా, ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అట్లాగే మనకేంటంటే ఈసారి నవనాయకాస్ అంటారండి, నవనాయకులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురువు అయ్యాడు. గురువు యొక్క స్వరూపం పాడైంది కాబట్టి యుద్ధాల వల్ల అనుకోండి, మనం గతంలో ఆల్రెడీ 2-3 నెలల క్రితం ప్రిడిక్ట్ చేసాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా యుద్ధాల విషయంలో. కొంచెం యుద్ధాల వల్ల జన నష్టం ఎక్కువగా చూపిస్తుంది. ఇందులో ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా అమెరికన్ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియా కంటే కూడా. ఇండియా కొంత పార్టిసిపేట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయడం కోసం, అంతేగాని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువే ఉండదు. కాకపోతే ఈ గురువు రాజు అయినందుకు ఈ షేర్ మార్కెట్ అనుకోండి, మన దీని మీద అంటే ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఓ 10,000, 20,000. ఇవాళ రేపు మనకి ఏమైపోయిందంటే అలవాటు మొత్తం ఫోన్లోనే ఉంటున్నాయి. మీకు ఒక నెల రోజులు మీ దగ్గర క్యాష్ ఉంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇబ్బంది లేదనేంత నెల రోజులు సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రాబోయే ప్లానటరీ పొజిషన్స్ ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు కూడా
పంచగ్రహ కూటమి అనేటువంటిది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకి ఏమైందంటే 2026 సంవత్సరంలో 3 సార్లు వచ్చింది పంచగ్రహ కూటమి అండ్ 3 సార్లు చతుర్గ్రహ కూటమి. ఇవన్నీ ఏంటంటే కూటమి అంటే దీని అర్థం ఏంటి, అందరూ కలవడం, యుద్ధం కోసం కలుస్తుంటారు. పలానా పలానా దేశాలన్నీ ఒకటి అవ్వడం, ఇంకో దేశాలన్నీ ఒకటి అవ్వడం, దానివల్ల యుద్ధాలు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యుద్ధాల దీంట్లో కొన్ని శాటిలైట్స్ దెబ్బతినడం కానీ, సిగ్నల్స్ దెబ్బతినడం కానీ, ఈ గోల్డ్ కావచ్చు లేకపోతే ఆయిల్స్ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరగడం కానీ, ఓకే. కొన్ని రోజులు రవాణా సంస్థ ఈ పెట్రోల్ ఇవి లేకపోవడం వల్ల కొంత స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీకు సిగ్నల్స్ ఏదైనా డిఫెక్ట్ అయ్యి ఇది ఈ రకంగా ఫోన్లో నుంచి మనం వాడుకోలేని స్థితి కొన్ని రోజులు వస్తాయి. పరిస్థితి ఏంటి, క్యాష్ లేకపోతే. కాబట్టి ఒక నెల రోజులు సరిపోయేంత క్యాష్, ఒక నెలకు 20,000 30,000 ఖర్చు అవుతుంది అనుకోండి, 20-30,000 జేబులో పెట్టుకోండి అంటారు. ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రుడు అయ్యాడు ఈసారి వర్షాలకు కారకుడు, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి అంటారు, అంటే మనకు ప్రైజెస్ కారకుడు. ఈ ప్రైజెస్ కారకుడు కూడా చంద్రుడు అయ్యాడు ఈసారి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రోజు ఎల్లుండి ఉండదు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు అంటే మీ జాతకం తెలియదు, ఇందాక మీరు అన్నారు జాతకం తెలియదు ఎలాగా అని. జాతకం తెలియదు అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, సింపుల్గా హెల్త్ వెల్త్, అంతే కదా. వెల్త్కి వచ్చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం. హెల్త్కి వచ్చేసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశినే నమః. ఈ మంత్రం ఎవరైతే చేస్తారో 100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ ఈ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. ఓకే. అందుకని ఈ యుద్ధం వైపే తీసుకెళ్తూ ఉంది మొత్తం కూడా. అంటే ఎవరైనా సరే వాళ్ళ శక్తిని చూపించుకోవడం ఎలా చూపించుకుంటారంటే, ఇప్పుడు చూడండి బాగా బలవంతుడు వారి శక్తిని బలంతో కొట్టి చూపించుకుంటాడు, బాగా తెలివైన వాడు తెలివితో చూపించుకుంటాడు. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు అయ్యాడు కాబట్టి ఈ గొడవల రూపంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.